హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ రేణుకా రామరాజు, సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, 9M ఫర్టిలిటీ బై అంకుర హాస్పిటల్స్, KPHP బ్రాంచ్. కామన్గా క్లినిక్స్కి వచ్చే వాళ్ళు ఏదైతే పిల్లల కోసం, పిల్లలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, పిల్లలు అవ్వటానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళను చాలా మంది అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, పిల్లలు కాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు ఆడవాళ్లలో. సో వీటికి మెయిన్ 5 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ హార్మోనల్. హార్మోనల్ అంటే కొంతమందికి PCOD ఉండొచ్చు, కొంతమందికి థైరాయిడ్ సరిగ్గా ఉండకపోవచ్చు, అంటే ఎక్కువైనా ఉండొచ్చు లేదు తక్కువైనా ఉండొచ్చు, లేదా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ లో ఫ్లక్చుయేషన్స్ ఉండొచ్చు. ఇవి హార్మోనల్ రీజన్స్. దీని వల్ల ఎగ్ గ్రోత్, మెచ్యురేషన్, ఓవులేషన్ అనేది సరిగ్గా అవ్వక దానివల్ల ప్రెగ్నెన్సీస్ రావు. సెకండ్ కామన్ రీజన్ మనకి ట్యూబ్స్ ప్రాబ్లం ఉండటం, అంటే ఫెలోపియన్ ట్యూబ్స్. ఎక్కడైతే ఎగ్ స్పర్మ్ కలుసుకొని ఫర్టిలైజేషన్ జరిగి ఒక పిండం ఏర్పడి అది మళ్ళీ వచ్చి గర్భసంచికి వచ్చి అతుక్కుంటుందో ఆ ప్రాసెస్ కి ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి. ఆ ట్యూబ్స్ లో ఏదైనా బ్లాక్స్ ఉంటే, ఏదైనా రీజన్ వల్ల, కొంతమందికి అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కొంతమందికి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల ట్యూబ్స్ లో ఏదైనా బ్లాక్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. థర్డ్ కామన్ రీజన్ ఆడవాళ్ళకి వచ్చేసరికి యూట్రస్ లో ఏదైనా ప్రాబ్లం ఉండటం, అంటే యూట్రస్ లో గడ్డలు ఉండటం కానివ్వండి, లేకపోతే యూట్రస్ లోపల పాలిప్స్ అనేవి ఉండటం కానివ్వండి. దీని వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఈ మధ్య కొంచెం కామన్ గా చూస్తున్నాము, చాలా మందికి ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ కి, అంటే ఇది చాలా మందికి తెలియదు కూడా, పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం. అంటే వాళ్ళకి ఎగ్స్ తక్కువగా ఉంటాయి. ఏజ్ తక్కువైనా కూడా వాళ్ళ ఏజ్ కిను వాళ్ళ ఓవరీ ఏజ్ కి మ్యాచ్ అవ్వదు. పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాము. వీళ్ళకి AMH అనే హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే 1.5 కంటే తక్కువ ఉండటము. ఎగ్ కౌంట్ చెక్ చేసినప్పుడు <10 eggs కనిపించడము మనకి రిపోర్ట్స్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఈ మధ్య కాలంలో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది పిల్లలు కాకపోవడానికి. ఒకటి లాస్ట్ రీజన్ ఏంటి అని అంటే ఎండోమెట్రియోసిస్. దీంట్లో బయటకు రావాల్సిన మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో అది రివర్స్ లోకి వెళ్ళి అది లోపలంతా పడి దానివల్ల యూట్రస్ ఎన్విరాన్మెంట్, తర్వాత ఓవులేట్ అవ్వడానికి ఇబ్బంది కలగటము, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వటము, మొత్తం పొత్తి కడుపులోని ఒక హాస్టైల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అవ్వటం వల్ల ఫెర్టిలైజేషన్, ఇవన్నీ ప్రాసెస్ కూడా ఎఫెక్ట్ అయ్యి కూడా పిల్లలు కలగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కామన్ గా మనకి ఆడవాళ్లలో పిల్లలు కలగకపోవడానికి ఇవి 5 రీజన్స్ అన్నమాట. అంటే ఒకటి హార్మోనల్, సెకండ్ థింగ్ పూర్ ఓవేరియన్ రిజర్వ్, ఒకటి యూట్రస్ లో ప్రాబ్లమ్స్ ఉండటము, తర్వాత ట్యూబ్స్ బ్లాక్ ఉండటము, తర్వాత ఎండోమెట్రియోసిస్.